Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about how to get direct admissions in BITS Pilani campuses. సో బిట్స్ పిలానీ క్యాంపసెస్ లో డైరెక్ట్ అడ్మిషన్ ఏ విధంగా పొందాలి అనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో బిట్సాట్ 2025 గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేసామండి. సో ఇది బేసిక్ గా 2 phases లో అయితే జరుగుతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసాము. ఎలిజిబిలిటీ కానీ, ఇంపార్టెంట్ డేట్స్, ప్రోగ్రామ్స్ అవైలబుల్, ఎగ్జామ్ ప్యాటర్న్, టెస్ట్ సెంటర్స్ అన్ని కూడా. ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే వాళ్ళ కోసం లింక్ అయితే డిస్క్రిప్షన్ లో అవైలబుల్ అండి, మీరైతే చూడొచ్చండి. బిట్స్ పిలానీ అనేది మొత్తం 5 క్యాంపసెస్ లో అయితే ఉంటుందండి. పిలానీ, దుబాయ్, గోవా, హైదరాబాద్, ముంబై. సో ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. సో పిలానీ అనేది మెయిన్ క్యాంపస్. గోవా క్యాంపస్ లో కానీ, పిలానీ క్యాంపస్ లో కానీ, హైదరాబాద్ క్యాంపస్ కానీ, దుబాయ్ క్యాంపస్ కానీ, ఈ 4 మాత్రం ఇంజనీరింగ్ ఉంటుందండి. సో ముంబై క్యాంపస్ అనేది కొత్తగా పెట్టారు, అది బిట్స్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటారండి. సో దాంట్లో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అయితే ఉండదు. సో ఎవరైనా కానీ ఎంబీఏకి అప్లై చేసేవాళ్ళు, అంటే క్యాట్ స్కోర్ రాసి ఐఏఎంస్ కానివ్వండి, ఎక్స్ఎల్ఆర్ఐ కానివ్వండి, లేకపోతే ఎస్పీ జైన్ కానివ్వండి, అట్లా మంచి కాలేజెస్ లో రానప్పుడు డెఫినెట్ గా ఇది బెటర్ ఆల్టర్నేటివ్ అండి. ఎందుకంటే ఇది 2021 లోనే ఎస్టాబ్లిష్ చేశారు. ఫ్యూచర్ లో ఇది అట్ పార్ విత్ ఐఏఎంస్ అయితే ఉంటుందండి, దాంట్లో డౌట్ ఏమీ లేదు. సో ఎవరికైనా మంచి ఐఏఎంస్ రానప్పుడు ఇది డెఫినెట్ గా ఆల్టర్నేటివ్ కింద చూసి మీరైతే అప్లై చేసుకోవచ్చు అండి. సో ఎవరైనా పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే సబ్స్క్రైబర్స్ ఎంబీఏ కోసం అప్లై చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి. ఈ వీడియోలో మాత్రం మనము ఇంజనీరింగ్ క్యాంపస్ గురించి మాట్లాడదామండి. అంటే మనకి పిలానీ క్యాంపస్ కానివ్వండి, గోవా క్యాంపస్ కానివ్వండి, హైదరాబాద్ క్యాంపస్, ఈ మూడింటి గురించే మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే దుబాయ్ క్యాంపస్ లో ఉన్నటువంటి అడ్మిషన్స్ సపరేట్ గా ఉంటాయి, దాని గురించి మనం ఇంకొక వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. సో ఇక ఎవరికైనా డైరెక్ట్ అడ్మిషన్స్ బిట్సాట్ తో సంబంధం లేకుండా కావాలనుకుంటే మీరు బోర్డు టాపర్ అయి ఉండాలండి. అంటే ఇంటర్మీడియట్ బోర్డు ఏదైనా కానివ్వండి, స్టేట్ బోర్డు కానివ్వండి, లేకపోతే సెంట్రల్ బోర్డు కానివ్వండి, ఏదైనా కానీ మీరు కానీ బోర్డు టాపర్ గానీ అయ్యి ఉంటే మీకు డైరెక్ట్ గా ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్, ఏ క్యాంపస్ లో కావాలంటే ఆ క్యాంపస్ లో అడ్మిషన్ అనేది ఇస్తారండి. డైరెక్ట్ అడ్మిషన్స్ అనేది బిట్స్ క్యాంపసెస్ లో, అంటే మీకు హైదరాబాద్ క్యాంపస్ కానివ్వండి, పిలానీ క్యాంపస్ కానివ్వండి, గోవా క్యాంపస్ లో డైరెక్ట్ గా అయితే ఇస్తారండి. బిట్సాట్ స్కోర్ తో సంబంధం లేకుండా అడ్మిషన్ అనేది మీకు కావాల్సిన బ్రాంచ్ లో అయితే ఇస్తారండి. దానికోసం మీరు 3rd వీక్ ఆఫ్ జూన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి bitsadmission.com లో. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా కానివ్వండి, అప్లికేషన్ ప్రొసీజర్ అదంతా కూడా రిలీజ్ అయినప్పుడు నేను ఇంకొక వీడియోలో అయితే తెలియజేస్తానండి. సో బోర్డు టాపర్ అయ్యుండి మీకు కన్నా మంచి ఆల్టర్నేటివ్ లేకపోతే మాత్రము డెఫినెట్ గా మీరు బిట్సాట్ లో మీకు నచ్చినటువంటి బ్రాంచ్, నచ్చిన క్యాంపస్ అయితే తీసుకోవచ్చు అండి. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద బోర్డు టాపర్స్ అండి. సో ఇదండి డైరెక్ట్ అడ్మిషన్స్ ఇన్ బిట్స్ పిలానీ క్యాంపసెస్ లో ఉన్నటువంటి వివరాలు. సో పూర్తి డీటెయిల్స్ మనకి 3rd వీక్ ఆఫ్ జూన్ లో వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారండి. అప్పుడు ఇంకొక వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.